హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాము కదా. అయితే అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ అలాగే మా బావగారు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళి మటన్ తెచ్చారు, అలాగే వెజిటేబుల్స్ కూడా తెచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అలాగే బావగారు వచ్చేసి ఇద్దరు కలిసి మటన్ కర్రీని ప్రిపేర్ చేశారు. నేను అక్క ఇద్దరం కలిసి చపాతీ పిండి కలిపి చపాతీ చేసాము, అలాగే రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అయితే అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫేమస్ టెంపుల్ ఉందట. అయితే అక్కయ్య వాళ్ళు రెగ్యులర్గా వెళ్తారట. అయితే మేము వెళ్ళాము కదా, టెంపుల్కి వెళ్ళి వద్దామని చెప్పారు. అయితే మేము కూడా వెళ్ళాము. అదే టెంపుల్లో వీడియోలో చూసేయండి. అయితే అక్క వాళ్ళు వచ్చేసి ఫస్ట్ అయితే హెచ్వైడీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి ఎన్ఎస్పీటీకి షిఫ్ట్ అయ్యారు. ఎన్ఎస్పీటీకి షిఫ్ట్ అయిన తర్వాత మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. నేను, కన్నమ్మ అలాగే మా హస్బెండ్ ముగ్గురం కలిసి అయితే వెళ్ళాము. అక్క వాళ్ళు అయితే మమ్మల్ని చాలా బాగా ఇన్వైట్ చేశారు. మేమైతే చాలా డేస్ తర్వాత కలుసుకున్నాం కదా, చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. తర్వాత అందరం కలిసి కుకింగ్ అలాగే వర్క్ ఉంటే చేసుకున్నాము. కుకింగ్ వచ్చేసి మా హస్బెండ్ అలాగే బావగారు వచ్చేసి చేస్తున్నారు. నేను అక్క అయితే చపాతీ చేస్తున్నాము. చపాతీ అలాగే రైస్ పెట్టాము. అయితే ఫస్ట్ మటన్ తీసుకొచ్చారు. మటన్ తీసుకొచ్చిన తర్వాత మటన్ అయితే బాగా క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్, అలాగే పెరుగు, అలాగే పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నారు. దాని తర్వాత అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ అలాగే మా బావగారు ఇద్దరు కలిసి అయితే మటన్ కర్రీని ప్రిపేర్ చేశారు. అయితే కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మేము టెంపుల్కి వెళ్తామని. అయితే అక్కయ్య వాళ్ళు రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తారు వాళ్ళ దగ్గర అని చెప్పాను కదా. అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను, మా హస్బెండ్, అక్క అలాగే బావగారు అందరం కలిసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారట. ఈ టెంపుల్కి వెళ్ళి మనం మొక్కు తీర్చుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక చిన్న నమ్మకం అట. అక్క చెప్తుంటే నేను విన్నాను. అయితే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. అయితే టెంపుల్ మధ్యలో ఉంటుంది. టెంపుల్ చుట్టూ కొండ ఉంటుంది. ఆ కొండ చుట్టూ తిరిగాము. అలా ఒక 2 రౌండ్లు తిరిగాము. అలా తిరగడం, వెహికల్ని తిప్పడం వల్ల మంచి జరుగుతుందట. నాకు కూడా తెలియదు, అక్కయ్య వచ్చేసి చెప్పింది నాకైతే. అలా 2 రౌండ్లు తిరిగిన తర్వాత మేమైతే టెంపుల్ ముందుకైతే ఎంటర్ అయిపోయాము. చూడండి, ఈ టెంపుల్ని నేనైతే చూడడం అయితే ఫస్ట్ టైము. నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ని అయితే నేను ఫస్ట్ టైం చూశాను. టెంపుల్ అయితే చాలా బాగుంది, అలాగే చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. టెంపుల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని అక్క వాళ్ళు అలాగే నేను, మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే కొబ్బరికాయ కొట్టుకొని మొక్కుకొని వచ్చాము. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ టెంపుల్ వచ్చేసి. దేవుని దర్శనం అయిపోయిన తర్వాత మేమందరం కలిసి కొంచెం బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఫుడ్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అందరం కలిసి తిని వచ్చేసాము.